అసలు ఏముంది సార్ హైదరాబాద్ లో? అసలు చెప్పుకోవడానికి ఏముంది? మొట్టమొదటి గుర్తుకొచ్చేది బిర్యానీ, Yes. రెండవది రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా అంతే ఫేమస్. ఆల్రెడీ పీక్స్ లో ఉంది హైదరాబాద్. ఇంకా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినా గానీ మనకి రిటర్న్స్ రావడానికి ఏం లేదు అని అంటారు. ముంబై చూసుకున్నారనుకోండి, అక్కడ మినిమం ఒక చిన్న రూమ్ కి రెంట్ దే విల్ చార్జ్ 75,000. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఎక్కడున్నాయి అంటే పాలిటిక్స్ లోను రియల్ ఎస్టేట్ లోను అని అంటారు. డబ్బులు అనేవి అమ్మే వాళ్ళ దగ్గర, కొనే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. గుడ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్తారు? నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెడితే అది ఖచ్చితంగా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందంటారా? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి బూస్టింగ్ వచ్చిందని చెప్పాలి. ఈ వర్షాకాలం అయితే దారుణంగా ఉన్నాయి. ప్లాట్లు ఉంటాయో మునిగిపోతాయో కూడా తెలియట్లేదు. సో ఆ భయం ఉంటది. వాళ్ళకి ఏం చెప్తారు? దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గో అండ్ చెక్ యువర్ ప్లాట్. రియల్ ఎస్టేట్ అంటే కబ్జా, కబ్జా అంటే రియల్ ఎస్టేట్. తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు, బంగారు కడియాలు వేసుకునే వాళ్ళు, Yes. ఒక అడ్డ పెట్టుకునే వాళ్ళు, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ప్లాట్ చూపించి వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేటుకు కొనేవాళ్ళు. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కి వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలిగితేనే ఒక బుక్ లో ఒక పేజీ వాళ్ళ కోసం ఉంటుంది. యాజ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైనర్ గా మీరు చెప్పండి, ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. సో మీరు అసలు కస్టమర్స్ కి నమ్మకం ఎలా ఇస్తున్నారు? టిప్ ఫర్ ద డే అంటే ఏం చెప్తారు? ద లోయర్ క్లాస్ పీపుల్ ఆల్వేస్ స్పెండ్ ద మనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఈరోజు ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ వైపే ఉంది. ఎక్స్పెషల్లీ చూసుకుంటే ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్ అంటున్నారు. నిజంగా హైదరాబాద్లో అంత పొటెన్షియాలిటీ ఉందా? ఒక పక్క మనం వింటున్నాం అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేటే లేదంటున్నారు, కానీ ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాదే అంటున్నారు. అసలు ఇందులో ఏది నిజం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు జేబీ ఇన్ఫ్రా నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. వారితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కొన్ని క్రూషియల్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో డోంట్ మిస్ దిస్ హోల్ పాడ్కాస్ట్ అండి. ఎస్, హాయ్ సార్. హాయ్ అండి, థ్యాంక్ యూ రమయ్య గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను. సో మనం వింటుంటే అసలు అందరూ హైదరాబాద్ అంటున్నారు. అసలు ఏముంది సార్ హైదరాబాద్లో? అసలు చెప్పుకోవడానికి ఏముంది? హైదరాబాద్ అంటే అసలు మనకి ఏం గుర్తొస్తుంది అంటారు? హైదరాబాద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు విషయాలు గుర్తుకొస్తాయి. మొట్టమొదటి గుర్తుకొచ్చేది బిర్యానీ, Yes. రెండవది రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా అంతే ఫేమస్. హైదరాబాద్ బిర్యానీలో ఎన్ని ఫ్లేవర్స్ అయితే ఉంటాయో రియల్ ఎస్టేట్ కూడా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక Okay. మన ఫ్యామిలీతో వెళ్తే ఆ బిర్యానీ తిన్నంతసేపు ఒక 10 నిమిషాలు మనం హ్యాపీగా ఉంటాం. కానీ అదే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఖచ్చితంగా దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. ఎవరైతే హైదరాబాద్లో గరీబ్ నుంచి అమీర్ ఎవరు తయారయ్యారో వాళ్ళందరిది కూడా హిస్టరీలో చూస్తే మీరు వాళ్ళ దాని వెనక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఓకే. సో మనం బిర్యానీ తింటే 10 నిమిషాలు తిరిగి మర్చిపోతామేమో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ తరతరాలకు తరగనే ఆస్తిని హైదరాబాద్లో ఇచ్చిన సందర్భం చాలా ఉంది. కాబట్టి Okay. హైదరాబాద్లో ఈ రెండు బాగా నడుస్తుందని చెప్తాను. ఎస్, మీరు చెప్పిందంతా ఇప్పుడు చూస్తుంటే ఒక 3 years బ్యాక్, ఒక 2 years బ్యాక్ విన్నట్లు అనిపించింది నాకు కూడా. కానీ గత 2 yearsగా చూసుకుంటే హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ ఏం లేదని అంటున్నారు. నిజమే అంటారా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి ఖచ్చితంగా ఉంది, లేదు అనడానికి ఛాన్సే లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒక 2-3 days బ్యాక్ మాత్రమే మన హైదరాబాద్లో వేలంపాట చూస్తే 177 crores ఇక్కడ ల్యాండ్ పోయింది. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ఆ రేంజ్కి పోతుంది. ఎందుకు చెప్తున్నానంటే 2017లో అదే స్పేస్లో అదే రాయదుర్గం నాలెడ్జ్ సిటీ దగ్గర కేవలం 47 కోట్లు పోయింది. అప్పుడు 47 కోట్లు అన్నప్పుడు ఇంత అమౌంట్ అని అడిగారు. అదే 47 కోట్లు కాస్త ఈరోజు 177 crores పోయింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అదే విధంగా ముంబైలో కూడా ఆ రోజు 100 కోట్లు అన్నప్పుడు 100 కోట్లు ఆ ముంబైలో పాసిబిలిటీ అయితే మన దగ్గర కాదు అన్నారు. కానీ 2022లో అదే మన దగ్గర పాసిబిలిటీ అయింది. నియోపోలిస్లో 100 కోట్లకు ల్యాండ్ పోయింది. అదే ముంబైలో ఇప్పుడు 867 కోట్లకు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ కాదు, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొనుగోలు చేసింది. అదే విధంగా మన దగ్గర 177 crores ఒక ఫార్మా ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్లో వచ్చేసి వాళ్ళు కూడా కొనుగోలు చేయడం జరిగింది. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడుస్తుంది, వెనకబోతుంది అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. రైట్. ఎస్, ఇంకొక మాట కూడా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి వింటుంటే మనం ఆల్రెడీ పీక్స్లో ఉంది హైదరాబాద్. ఇంకా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి రిటర్న్స్ రావడానికి ఏం లేదు అని అంటారు. సో మీరేం చెప్తారు దానికి? అది ఖచ్చితంగా సత్యదూరం అండి. ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ అనేది ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైసెస్ దొరుకుతాయి. కంపారిటివ్లీ మీరు మిగతా స్టేట్స్తో చూస్తే అంటే లైక్ ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, మన పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ లాంటి సిటీలో ఈరోజు మీరు ఒక ఎస్ఎఫ్టీ కొనాలంటే 14 నుంచి 15 వేల రూపాయలు. అదే హైదరాబాద్లో 14,000 పెడితే మీకు నియోపోలిస్ దొరుకుతుంది.
₹4,000 నుంచి మొదలు పెడితే 14,000 వరకు కూడా మనకు ఎస్ఎఫ్టీకి దొరుకుతుంది. అదేవిధంగా ఒక ₹6,000, ₹8,000 నుంచి మొదలు పెడితే మీరు అన్నట్టు కేపీహెచ్పీలో 2.5 lakh per square yard. సో మన దగ్గర ఇప్పటికీ అఫోర్డబుల్ ప్రైస్ ఖచ్చితంగా ఉంది. హైదరాబాద్ ఇప్పటికీ ఇంకా కాస్ట్లీ కాలేదు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్కి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే ఇంకా అంత ఆ ప్రైస్కి ఇంకా హైదరాబాద్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దూరం అయ్యే పరిస్థితి ఇంకా రాలేదు. లైక్ ముంబై చూసుకున్నారనుకోండి, అక్కడ మినిమం ఒక చిన్న రూమ్కి రెంట్ దే విల్ చార్జ్ 75,000. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. బట్ మన దగ్గర అలా కాదు. అట్లీస్ట్ ₹10,000కి ఒక మంచి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. తర్వాత 50,000 ఉంది, 1 lakh ఉంది, డిఫరెంట్ ఉంది. కానీ హైదరాబాద్లో ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి ప్రైజెస్కి దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు కూడా లేట్ చేస్తే మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో మాత్రం పీక్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మనం కొనలేము. ఓకే. సో కాబట్టి ఇది మంచి అవకాశం. ఇప్పుడు డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. డబ్బులు ఎక్కడున్నాయి అంటే పాలిటిక్స్లోను, రియల్ ఎస్టేట్లోను అని అంటారు. అంటే రియల్ ఎస్టేట్లో అంటే డబ్బులు ఉన్నది మనకి అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి అంటారా, కొనే వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటారా? వాస్తవానికి డబ్బులు అనేవి అమ్మే వాళ్ళ దగ్గర, కొనే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. Okay. కాకపోతే ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ కొనడం ఎప్పుడైతే లేట్ చేస్తారో, మన దగ్గర ఎలా ఉంటుందంటే మా బ్రదర్ కొంటే నేను కొంటాను, మా ఫ్రెండ్స్ కొంటే నేను కొంటాను. సో ఒక గ్రూప్గా ఫాలో అవుతారు. సో అట్లా ఫాలో అయిపోయినప్పుడు అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకొని ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకముందుకే అన్ని పర్మిషన్స్తో ఎక్కడైనా మనకు లేఅవుట్స్ దొరికితే అక్కడ పోయి మనం ఈరోజు పెట్టుబడి పెడితే ఆఫ్టర్ 10 years తర్వాత అవే మనకు రిచెస్ట్ పీపుల్గా మార్చడానికి అవకాశం ఉంది. ల్యాండ్ కొన్న వాళ్ళకి ఏదో భూస్వాములు అవుతారు, అమ్మే వాళ్ళు ఎప్పుడు భూస్వాములు కారు. సో ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళే భూస్వాములు అవుతారు. కాబట్టి మనం ఎక్కడైనా సరే హైదరాబాద్ పరిధిలో ఎక్కడ పెట్టినా సరే పెట్టుబడి ఒక 10 years or 15 years కనుక మీరు లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే యూ బికమ్ రిచెస్ట్ పర్సన్ ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి అనుకోండి, ఎస్ఐపిలో పెట్టినా కానీ మనకి అంతే రిటర్న్స్ వస్తున్నాయి కదా, ఎందుకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి? ఎస్, మీరు అడిగి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బట్ ఎస్ఐపి అనేది లాంగ్ టర్మ్ ఓన్లీ. అట్లీస్ట్ ఒక 15 years నుంచి 20 years వరకు పెడతారు. బట్ అది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినప్పుడు ఒక మంత్లీ ఇంత పెడతారు, ఎట్ ఎ టైం ఒకసారి పెట్టరు. అదేవిధంగా మీ దగ్గర ఉన్న అమౌంట్ను డైవర్కేషన్ చేసుకొని కొద్ది అమౌంట్ ల్యాండ్ మీద, కొద్ది అమౌంట్ దానిలో పెట్టుకోండి. సో సేమ్ పీరియడ్ దానికి ఇవ్వండి. ఒక 15 years మీరు సిప్ అయిపోయిన తర్వాత చూస్తే ఎంత అమౌంట్ వస్తుందో, అదే ల్యాండ్ మీద పెట్టిన అమౌంట్ 15 years తర్వాత చూస్తే ఖచ్చితంగా ల్యాండ్ అల్టిమేట్గా వస్తుంది. ల్యాండ్ ఇచ్చిన రిటర్న్స్ ఏ వస్తువు ప్రపంచంలో ఇవ్వదు. ఈ భూమి మీద అందుకే అంటారు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే భూమి అని చెప్తారు. అందుకే ఎందుకని ఇన్వెస్ట్మెంట్ మనకి ల్యాండ్ మీద పెడితే మనకి రిటర్న్స్ వస్తాయి అని తెలిసినా కానీ చాలామంది అపోహలతో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? డబ్బులున్నా కానీ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి ఏం చెప్తారు? డబ్బులున్నా కానీ భయపడుతూ ఉంటే వాళ్ళు అక్కడ అయిపోతారు. వాళ్ళకు రేపు ఫ్యూచర్ యొక్క వాల్యూ తెలుసుకోవాలంటే ఈరోజే ఇన్వెస్ట్ చేయాలి. ఈరోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కోసం చేయట్లేదు, వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ కోసం దాని వాల్యూను ఇప్పుడే అజంప్షన్ చేసి రేపటికి ఇన్ని సంవత్సరాల తర్వాత దీని వాల్యూ ఈ విధంగా ఉంటుందని వాళ్ళు అనుకొని ఎవరైతే ఈరోజు పెట్టుబడి పెట్టారో వాళ్ళు చాలా మంచి రిటర్న్స్ తీసుకుంటున్నారు. కానీ ఆ విషయం తెలియకుండా ఈరోజు కేవలం అదొక ప్రైజ్ లాగా చూస్తున్నారు, కానీ దాని భవిష్యత్తులో చూడట్లేదు. అందుకే వాళ్ళు వెరగడిపోతున్నారు. తర్వాత ఇంకోటి మేజర్ ఏమంటే దీని మీద సరైన అవగాహన మన దగ్గర లేదు. అంటే మనం చదువుకున్న ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. తర్వాత మనం ఎలాంటి సిస్టమ్స్లో కూడా మీరు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ విధంగా రిచ్ పీపుల్ అవుతారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి నేనేమంటానంటే దాని మీద మనం సరైన అవగాహన పెంచుకోవాలంటే ఏం చేయాలి? సరైన పర్సన్స్ మీరు కాంటాక్ట్ అయ్యి నేను నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గుడ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి మీరు ఎవరైతే అడుగుతారో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెడితే సో ఖచ్చితంగా యూఆర్ గెటింగ్ 100% మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే చాలామంది ఏం చేస్తే ఒక భ్రమలో ఉంటారు, నా దగ్గర డబ్బులు నేను పోయి చెప్తే వాడెక్కడ డబ్బులు అడుగుతారని చెప్పి వీళ్ళు వాళ్ళ డబ్బులు ఇవ్వరు, వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర విత్తనాలు ఉన్నాయి. సో నేను భూమిలో పెడితే ఏమవుతుంది? అది మహావృక్షం అవుతుంది. నా జేబులు పెట్టుకుని తిరిగితే ఏమి కాదు. డబ్బులు కూడా నా జేబులో నా బ్యాంకులో పెట్టుకుంటే ఏమీ కాదు. ఆ డబ్బులను కూడా మళ్ళీ భూమి మీద పెడితే ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మహావృక్షం కంటే పెద్ద వృక్షంగా మీ తరతరాలు గుర్తుపడే విధంగా ఖచ్చితంగా అవుతుంది. మనకి హైదరాబాద్ చూసుకుంటే చాలా అప్డేట్ అయిపోయింది. అది యంగ్స్టర్స్కి ఒక నాలెడ్జ్ ఉంది హైదరాబాద్ గురించి. ఒక అబ్బాయి దగ్గర ఒక 10 lakhs 15 lakhs ఉన్నాయి అనుకోండి. సో ఫోర్ ఫాదర్స్ ఏం చెప్తారు? ఎందుకురా సిటీలో పెట్టడం, వచ్చి విలేజ్లో 1 acre వస్తుంది కదా అని అంటారు. సో విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? అంటే విలేజ్ దట్ ఈస్ డిఫరెంట్ అండి. ఎందుకంటే సొంత ఊర్లో భూమి కొనుక్కోవాలి ప్రతి ఒక్కరు అనుకుంటారు. వాళ్ళకి సొంత ఇంటి కళ అనే ఎట్లా ఉంటుందో, మా సొంత ఊర్లో ఒక విలువ ఉండాలి నాకు అంటే సొంత ఊర్లో విలేజ్లో కొంటారు, ల్యాండ్ కొంటారు. అది చాలా మంచిదే. ఆ లాంగ్ రన్లో అంటే ఒక 15 years 20 years తర్వాత మీరు చెప్పినట్టు 10 లక్షలు చొప్పున ఎకరం కొంటే ఒక 10-15 years తర్వాత అది కాస్త 50 lakhs కావచ్చు, మేబీ 1 crore పోవచ్చు. కానీ అదే 10 lakhs పెట్టి కనుక అతను కనుక ఇక్కడ ప్లాట్ కొంటే
అది ఓన్లీ షార్ట్ టర్మ్లో అంటే వితిన్ 5 yearsలోనే అది 50 lakhsకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అతనికి ఇంతవరకు ప్లాట్ లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ప్లాట్ తీసుకోవాలి. తర్వాత ఊర్లో ఎట్లుంటుందంటే సొంత ఊర్లో సొంత భూమి ఉంటే ఆ గౌరవం వేరు. కాబట్టి అక్కడ భూమి పెట్టినా ఇక్కడ భూమి పెట్టినా తన గౌరవం పెరుగుతుంది. గుడ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్తారు? గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాపర్గా ఆ ప్రోడక్ట్ గురించి ఒక రీసెర్చ్ చేసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అది ఏదైనా సరే. నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెడితే అది ఖచ్చితంగా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే అదే రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలా చెప్తానంటే, మీకు స్టాక్ మార్కెట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, కంపారిజన్. మీకు దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పని వితౌట్ రీసెర్చ్ చేయకుండా స్టాక్స్లో పెడితే ఏమవుతుంది, మీ డబ్బులంతా వితిన్ 1-2 daysలోనే మొత్తం ఆవిరైపోతుంది. అదేవిధంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాపర్గా అంటే అది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, డిటిసిపి పర్మిషన్ ఉందా, తర్వాత దానికి గవర్నమెంట్ సంబంధించి రెరా ఉందా లేదా, అవన్నీ చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఖచ్చితంగా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో నేనేమంటానంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఒక మంచి లీగల్ అడ్వైజర్తో మీరు వెరిఫికేషన్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది ఖచ్చితంగా గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. యూఎస్ నుంచి కూడా మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, హ్యూజ్ ఉంటారు. సో అక్కడ మంచి ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు యూఎస్ సిచ్యువేషన్ చూసుకుంటే అలా లేదు. సో H1B వీసా అంటున్నారు. ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద? ట్రంప్ విధించినటువంటి H1 వీసా ఫీజు వల్ల ఇంతకుముందుకు H1 వీసాకి $2,000 to $3,000 మాత్రమే ఉండేది. అది కాస్త ఆల్మోస్ట్ $1,00,000 పెంచడం వల్ల సో పానిక్ అయిన మాట వాస్తవమే. తర్వాత అందరికీ కూడా ఒక రియలైజేషన్ అయింది. ఇప్పుడు మన వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్ నుంచి కావచ్చు, ఆల్ ఓవర్ తెలుగు పీపుల్, మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ సెటిల్ ఇన్ యూఎస్. కానీ వాళ్ళని స్వదేశీయులు అన్నారు, విదేశీయులు అంటారు, లేదా సెటిలర్స్ అని అంటారు. వాటిని పట్టుకొచ్చి హైదరాబాద్ పెట్టడం వల్ల సో అది మంచి రిటర్న్స్ అయితే తీసుకుంటున్నారు. అయితే యూఎస్లో ఉన్నటువంటి పీపుల్కి వాళ్ళకి ఒక రియలైజేషన్ అయితే ఖచ్చితంగా అయినారు. అంటే మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా సరే వీళ్ళు పరాయి వాళ్ళు చూస్తున్నారు. సో కాబట్టి మన సొంత ఊర్లోనే మనం పెట్టుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తుంది అని మన వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రపంచం మొత్తం ఏం ఆలోచిస్తుందంటే హైదరాబాద్ బికమ్ యాజ్ ఏ జీసీసీ హబ్, అదే గ్లోబల్ కేపబుల్ సెంటర్స్గా మన దగ్గర ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇలాంటి అంటే అనుకూల పరిస్థితులు లేకుండా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ప్రతి ఒక్కరు ప్యానిక్ అవుతారు. సో ఆ ప్యానిక్ కాకుండా ఉండాలంటే సో ఇలాంటి జీసీసీ కంపెనీస్ కూడా చాలా వరకు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. ఎంటైర్ ఇండియాలోనే సో మనకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద జీసీసీ కంపెనీస్ బెంగళూరు అండ్ హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. సో లైక్ అంటే మనకు చాలా ఈవెన్ యూఎస్ కంపెనీస్ కూడా మన దగ్గర మోర్ దాన్ 10 కంపెనీస్ ఇక్కడ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. అంటే ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, తర్వాత మెటా కావచ్చు, జేపీ మోర్గాన్ కావచ్చు, చాలా కంపెనీస్, అటువంటి కంపెనీస్ మొత్తం కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇక్కడ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే అక్కడికి వెళ్ళి పనిచేసేదాకంటే ఆ H1B వీసాస్ కోసం పే చేసే అమౌంట్ ఏదో ఇక్కడ పెడితే ఎక్కువ మందికి రిక్రూట్మెంట్ చేసి ఎక్కువ మంది లైఫ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు. సో అక్కడ ఉన్న పీపుల్ కూడా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే జాబ్ చేస్తూ ఇక్కడనే ఆ అమౌంట్ను ఎర్న్ చేస్తూ ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సంపాదించిన ప్రతి రూపాయిని ఇండియాకి పంపించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇక్కడ వాళ్ళు దే బికమ్ మోస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్. మీరు హైదరాబాద్లో చూడండి, ఎవరు ఎక్కువ శాతం రిచెస్ట్ పీపుల్ అయినారంటే ఎవరైతే యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళే చాలా పెద్ద రిచెస్ట్ పీపుల్ అయినారు. నాకు తెలిసి నా క్లయింట్ ఒకతను యూఎస్లో ఒక 4 crores ఒక కంపెనీ అమ్మేశాడు. సో నేను చెప్పే 2018-17లో అతను వచ్చి ఇక్కడ అదే 4 crores ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. రీసెంట్గా అదే ల్యాండ్ అతను 30 కోట్లకు అమ్ముకున్నాడు. 4 కోట్లు ఎక్కడ, 30 కోట్లు ఎక్కడ. సో స్పాన్ ఆఫ్ 10 years కూడా కాదు ఆల్మోస్ట్. సో అంత అమౌంట్ ఇక్కడ ఎర్న్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఇంకా చాలా వాల్యూమ్ ఉంది. హైదరాబాద్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఇంకా మంచి అవకాశం ఉంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో కాబట్టి ఖచ్చితంగా యూఎస్లో ఉన్న వాళ్ళు కావద్దు, ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా సరే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెల్కమ్ చెప్తున్నారు. అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే మనకు గుర్తొచ్చేది ప్లాటు, ఫ్లాట్, ఏది బెస్ట్ అంటారు? సో నేనేమంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఫస్ట్ ఉండడానికి అయితే ఒక ఫ్లాట్ అయితే కావాలి. అతను నేను ప్లాట్ని ఎఫర్ట్ చేయలేను అన్నప్పుడు కనీసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అతను ఫ్లాట్ కొనుక్కోవడం తప్పలేదు. కానీ ఎన్ని ఫ్లాట్ కొంటాడు? 1 కొంటాడు, 2 కొంటాడు, కానీ 4-5 ఫ్లాట్స్ అయితే కొనరు. అదే ప్లాట్ అయితే అలా కాదు. ఎవ్రీ ఇయర్ అయితే ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ 2 years ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్పాన్ ఆఫ్ ఒక 10 years చూస్తే ఒక 5 to 6 ప్లాట్స్ కనుక అతను ఉన్నాడు అనుకోండి, ఆఫ్టర్ 10 years ఈ యొక్క ప్లాట్సే అతనికి రిచెస్ట్ పీపుల్ ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఉండడానికి ఒక ప్లాట్ ఉన్నా సరే మిగతా అదంతా కూడా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ద బెస్ట్. దూరమైనా సరే దగ్గరైనా సరే దాని బడ్జెట్కి ఎక్కడైతే వస్తుందో అది దూరం పోయినా సరే ప్రాపర్ పర్మిషన్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మంచి డెసిషన్ ఖచ్చితంగా. సార్ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు వర్షాలు అసలు ఈ వర్షాకాలం అయితే దారుణంగా ఉన్నాయి.
ప్లాట్లు ఉంటాయో మునిగిపోతాయో కూడా తెలియట్లేదు. తెలియదు మరి. సో ఆ భయం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గో అండ్ చెక్ యువర్ ప్లాట్ ఈజ్ సింగింగ్ ఆర్ ఓపెన్. ఎందుకు అడుగుతున్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన ప్లాట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వర్షాకాలంలో వెళ్తేనే అది నిజంగా తెలుస్తుంది. అంటే మీరు గొడుగు పెట్టుకుని అయినా సరే వెళ్ళి నేను ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నానో ఆ ఒక ప్రాపర్ సరిగా ఉందా లేదా, వాటర్లో మునిగిపోయి ఉంటే మీరు మునిగిపోతారు. కాబట్టి అది ఖచ్చితంగా చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఈస్ వెరీ సేఫ్. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గో అండ్ చెక్. రైట్. ఎక్స్పెషల్లీ హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు బాగా వింటున్నది ఫ్యూచర్ సిటీ. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేట్ చేశారు. మొత్తం ఇప్పుడు అందరూ అటు ఇన్వెస్ట్ చేయాలి అని అంటున్నారు. నిజంగా అది కరెక్ట్ డెసిషన్ అంటారా? డెఫినెట్లీ ఫ్యూచర్ సిటీ అనేది చాలా కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే మన హైదరాబాద్ 1910లో స్టార్ట్ అయినప్పుడు ఒక 5 లక్షల పాపులేషన్తో స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అయిపోయింది. దానికి ప్లానింగ్ లేకుండా అన్ప్లాన్డ్ సిటీ యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఏర్పాటు చేసి ప్రాపర్గా మేము అన్ని ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ముందిస్తాము, తర్వాత పీపుల్ వచ్చి ఆడ లీవ్ చేయడానికి ఆస్కారం ఇస్తామని చెప్తున్నారు. సో అటువంటి సిటీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేవు. తర్వాత దాంట్లో ఇంకోటి ముఖ్యమంత్రి గారు చెప్తే ఏమంటే నెట్ జీరో సిటీ, అంటే పొల్యూషన్ లేకుండా ఉండే కాలుష్య రహిత సిటీ అని చేయడానికి చేస్తున్నారు. ప్రపంచంలో అట్లా ఉన్న ఏకైక సిటీ ఏది ఉందంటే డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్, అదొకటి మాత్రమే ఇంత పొల్యూషన్ లేకుండా సిటీ ఉంది. అలాంటి థాట్తోనే వచ్చినందుకు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత FCDAలో ఇంకోటి ఏమంటే సోషల్ ఇన్ఫ్రా, అంటే రోడ్స్ ఎలా చేస్తుందంటే 333 ఫీట్ రోడ్స్తోని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు AICT ఒకటి ఇవ్వడం జరుగుతుంది, స్పోర్ట్స్ అకాడమీ ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ సిటీను ప్లస్ FCDA ఆఫీస్ కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. December 8 రోజు లోపల దాన్ని లాంచింగ్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఒక 30,000 ఎకర్స్ కేవలం ఈ రెసిడెన్షియల్ వార్డ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇది FCDA అనేది మొత్తం 1,00,000 ఎకరాలతో ఉంది. సో దీనివల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 16 లక్షల మందికి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 8 లక్షల మందికి, ఓవరాల్ 25 lakhs పీపుల్కి అక్కడ వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఒక కొత్త సిటీని అక్కడ చేయడానికి అవకాశం. మనకి ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 to 8 years ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు రైట్ టైం అంటారు ఇన్వెస్ట్? దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అన్ని డెవలప్ అయిన తర్వాత మీరు కొంటా అంటే ఆ ప్రైస్ రాదు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కాబట్టి ఇప్పుడు మీరు కొంటే కనుక ఖచ్చితంగా అదే 5 years తర్వాత 8 years తర్వాత మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో యాక్చువల్ ఏమంటే HMDA కాస్త ఏమైందంటే HMRగా విస్తరించింది. ఇంతకుముందుకు HMDA పరిధి వచ్చేసి 7,452 స్క్వేర్ కిలోమీటర్స్. దాని కాస్త HMRగా విభజిస్తూ మార్చిలో మనకు March 22 రోజు నాడు ఒక జియో ఇవ్వడం జరిగింది. అదే HMR హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా. సో దాంట్లో 10,700 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి పెంచుకోవడం జరిగింది అన్నట్టు. సో అంత పరిధి వరకు కూడా హైదరాబాద్ విస్తరించింది. సో మీరు అంత పరిధిలో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే యు ఆర్ గెట్ గుడ్ రిటర్న్స్. ఈ పరిధి పెంచడం వల్ల ఎక్కడైతే హైదరాబాద్ HMDA నుంచి నెక్స్ట్ DTCP ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు HMR రావడం వల్ల ఆ DTCPలో ఉన్న ల్యాండ్ కాస్త HMRలో రావడం జరిగింది. సో ఇమ్మీడియట్గా మెర్జ్ అయింది కాబట్టి అక్కడ HMR రావడం వల్ల ఆ ప్రైస్ హెక్ కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి నేనేమంటానంటే హైదరాబాద్ చుట్టూ అప్ టు త్రిబుల్ R వరకు ఎక్కడైతే మీకు ప్రాపర్గా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఐదర్ HMDA కావచ్చు, DTCP కావచ్చు, లేకపోతే YTDA కావచ్చు, ఇవి అన్నిటిని మెర్జ్ చేస్తూ HMRకి ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా ఉన్న అంటే రైట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వికారాబాద్ ఉంది. సో మనకు అది వికారాబాద్ ఇంతమందికి DTCP, ఇప్పుడు అది HMDAని కలిపేశారు. సో అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది. సో అక్కడ వికారాబాద్ ఈజ్ ద రైట్ ప్లేస్. అక్కడ ఇప్పటికీ కూడా 12,000 rupees per square yard ల్యాండ్ దొరుకుతుంది. అక్కడ నుంచి నియోపోలిస్ ఎంత జస్ట్ ఒక 40 minutes జరిగింది. అక్కడ 14,000 rupees per SFTగా అమ్ముతున్నారు. సో అక్కడ మనకు మంచి ప్రైస్ ఉంది. లేదు మనం విజయవాడ హైవేగా ఉందనుకోండి, అక్కడ చౌటుప్పల్ దగ్గర మనం తీసుకుంటే ఇప్పటికీ మనకి 8,000, 7,500 rupees మనకు అక్కడ ల్యాండ్ దొరుకుతుంది. సో ఇప్పుడు అదంతా కూడా HMRలోకి మారిపోయింది. అక్కడ మీరు చౌటుప్పల్ దగ్గరికి, అవును, చౌటుప్పల్ వరకు కూడా దాని పరిధి మారిపోయింది. సో అక్కడ కూడా ఏమవుతుందంటే మన ల్యాండ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఖచ్చితంగా HMRలోకి మారింది కాబట్టి ద ప్రైస్ కూడా మారిపోతుంది. సో ఇంకొకటి ఆమన్గల్ సైడ్ అంటే శ్రీశైలం హైవే నేను చెప్పేది, అది కూడా అంతే. అది కూడా ఒకప్పుడు DTCP, ఇప్పుడు అది కూడా HMDAకి మారిపోతుంది, HMR కింద మారిపోతుంది. సో అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ హైదరాబాద్ ఏంటంటే ఇంతకుముందుకు బిఫోర్ ORRకి ఒక రకం ఉండేది, ఇప్పుడు ఆఫ్టర్ ORR తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఆపర్చునిటీ మీరు మిస్ అయ్యారు. జీవితకాలం మీకు అవకాశం రాదు. అప్పుడు వాస్తవానికి మీరు కానీ నేను కానీ మన ముందరనే ఔటర్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫాదర్ తెలుసు, మా ఫాదర్ తెలుసు, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలని చెప్పి. సో వాళ్ళు చేసిన తప్పును నేను చేయదలుచుకోలేదు, నా ఇన్వెస్టర్స్కి చేయదలుచుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే మీరు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే యు ఆర్ గెట్ గుడ్ రిటర్న్స్. సో ఖచ్చితంగా నేనేమంటే రీజనల్ రింగ్ రోడ్ పరిధి లోపల ఎక్కడైనా సరే ప్రాపర్ పర్మిషన్స్ ఉంటే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే
దోస్ ఇన్వెస్ట్మెంట్ మీకు మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక 10 lakhs ఉన్నప్పుడు ఒక 5 lakhs అప్పు తెచ్చి ప్లాట్ కొనడం కరెక్ట్ అంటారు? అంటే అప్పు తెచ్చి ప్లాట్ కొనుక్కోవడం కరెక్టేనా? అప్పు తీసుకొచ్చి ప్లాట్ కొనడం రాంగే, కానీ దానికి ఇంకో ఆప్షన్ ఉంది, అదే లోన్ ఆప్షన్. ఓకే. సో ఎందుకంటే అప్పు అనేది అట్లీస్ట్ అబౌట్ 2% ఖచ్చితంగా అడుగుతారు. Yes. తర్వాత అతను ఎప్పుడు అడిగితే మనం అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలా లేవో తెలియదు మనకి. అదే కనుక నేనేమంటానంటే ఒక 5 lakhs మీ దగ్గర ఉంటే ఆ 5 lakhs డౌన్ పేమెంట్ చేసి, ఎక్కడైతే మనకు లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ చాలా ఉన్నాయి, కొన్ని మంచి వెంచర్స్లో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లోనే వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు. అప్ టు 70% ఆఫ్ ది అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు. సో రిమైనింగ్ 25% మనం కనుక రిమైండ్ చేయగలిగితే మంత్లీ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లాట్ కొన్నాను, దానికి ఒక 13 lakhs నేను లోన్ తీసుకున్నాను. ఎవ్రీ మంత్ ఐఎమ్ పేయింగ్ 13,000 రూపీస్ యాజ్ ఎ ఈఎంఐ. ఓకే. దానికి ఒక 10 year వచ్చేసి నేను 15 years పెట్టుకున్నాను. ఆఫ్టర్ 15 years తర్వాత ఈ 13,000 రూపీస్ అమౌంట్ అప్పుడు అయిపోతుంది. నేను Okay. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి ఏం చేయలేదు, బట్ నాకు బ్యాంక్ ద్వారా తీసుకున్నా కాబట్టి నాకు 80 paisa అని ఇంట్రెస్ట్ పడ్డది. ఓకే. సో ఆఫ్టర్ నేను 15 years తర్వాత నేను టోటల్గా 80 paisa ద్వారా పేమెంట్ చేసిన ఇంట్రెస్ట్ ఒక 3 to 4 lakhs మాత్రమే ఉంటుంది. కానీ అదే 15 years తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ నాకు ఆల్మోస్ట్ 3 ఇంతలు పెరుగుతుంది. అంటే ఈ రోజు నేను 15 లక్షలు పెట్టుకున్న ప్రాపర్టీ ఆ రోజు నాకు 45 lakhs అవుతుంది. సో ఓకే. కాబట్టి నేను ఏంటంటే అప్పు చేసి కంటే కూడా ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ అండ్ లోన్, సో లోన్ తీసుకుంటే ఇంకా బెస్ట్. అది Okay. లేకపోయినా సరే అప్పు చేసి కూడా తీసుకోవచ్చు, కానీ అది షార్ట్ టర్మ్కి అయితే బాగుంటుంది, లాంగ్ టర్మ్కి అయితే నాట్ సూటబుల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంది, మన హైలైట్స్ బాగున్నాయి, ఒక వెంచర్ చూశారు, ఒక ప్లాట్ నచ్చింది, అన్నీ బాగున్నాయి, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. వచ్చి పక్కన ఉన్న ఫ్రెండ్కి చెప్తారు, వీడి అక్కడేముందిరా అన్ని గుట్టలే అని అంటాడు. Yes. చూడడు కదా, అవును సో వెనక్కి వెళ్ళిపోతుంటారు. అవును. సో ఇలాంటివి అసలు ఓవర్కమ్ చేసి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు? యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని ఎవరిని అడగాలండి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అడగాలి. ఎస్. అతను ఒక 10 ప్లాట్లు ఆల్రెడీ తీసుకొని అతను సక్సెస్ అయితే అతని దగ్గర మీరు పోయి సలహా తీసుకుంటే తప్పు లేదు. అతనే ఇంతవరకు ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అతనికి ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ లేదు. మనం వెళ్ళి అతను అడగడం వల్ల నష్టపోయేది అతను కాదు, మనం నష్టపోతాం. సో మీరేం చేయాలంటే, నేను ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా కలరండి. ఇప్పుడు ఈ రోజు రేపట్లో ప్రపంచం అంతా గూగుల్లోనే ఉంది. ఎస్. సో అరిచేతిలో ఉంది. ఇంతకుముందు గురువు కావాలంటే హిమాలయాలకు వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడైతే గూగుల్కి వెతికితే ఎవ్రీథింగ్ మీకు తెలిసిపోతుంది. రైట్. సో యూ కాంటాక్ట్ విత్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కలవండి. సో మాలాంటి వాళ్ళు కలిసి మీకు ఖచ్చితంగా దాంట్లో వాట్ ఈస్ ప్లస్ అండ్ మైనస్ ఎవ్రీథింగ్ చెప్తాము. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ ప్రోన్ కాన్స్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. కానీ అలా కాకుండా ఫ్రెండ్స్ డెసిషన్, మన దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే, నా ఫ్రెండ్ కొంటే నేను కొంటాను, అవును మా అన్నయ్య కొంటే నేను కొంటాను. అవును. సో అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాదు. అది ఎట్లంటే అతని నమ్మకంతో మీరు పోతే అది కరెక్ట్ కాదు. చాలామంది అట్లా, అంటే నేను చూశాను చాలామంది, మా ఫ్రెండ్ కొన్నాను కాబట్టి నేను కొన్నాను సార్, మరి ఎందుకు కొన్నారు, మరి మీరు రేపు అమ్మాలంటే ఎట్లా? అవును కదా సార్, మరి అమ్మాలంటే మా ఫ్రెండ్ అమ్మితే నేను అమ్ముతాను. సో అదొక మిత్తులో ఉన్నారు. బట్ Yes. నేనేమంటానంటే, మీరు ప్రాపర్గా రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పీపుల్ని అడిగితే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు హెల్త్ బాగాలేకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఎస్. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాను? మరి డాక్టర్ బోర్డు పెట్టుకొని ఉంటాడు, పలానా డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారు. సో దాంట్లో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్కి సపరేట్గా వాళ్ళు గైడ్ చేస్తారు, అవును. వేరే మ్యూచువల్ ఫండ్స్కి సపరేట్ గైడ్ చేస్తారు. సో గోల్డ్కి కూడా సపరేట్గా, గోల్డ్ బాండ్స్ అని సపరేట్ గైడ్ చేస్తారు. సో ల్యాండ్ కూడా సపరేట్ రియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కొన్ని కంపెనీస్ కేవలం ఇటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి చాలా కంపెనీస్ కూడా హైదరాబాద్లో రన్ అవుతున్నాయి. వాళ్ళు కొన్ని నార్మల్ ఫీజు తీసుకుంటారు, బట్ అల్టిమేట్ రిటర్న్స్ మీకు వస్తాయి. మీరు Okay. నామినల్ ఫీజు కోసం చూసుకుంటే మీ ఫ్రెండ్స్ కంటే ముందు కూడా మీరు బెటర్ టు కాంటాక్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అడిగితే బెటర్ అని నా ఉద్దేశం. వెల్త్ చెకప్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెల్త్ చెకప్ అంటారు. ఎస్. వెల్త్ చెకప్ ఉంటే మనకి హెల్త్ చెకప్ అవసరం లేదు. అయినా కానీ మన ఇండియాలో చూసుకుంటే 99% దగ్గర డబ్బులు లేవు, ఓన్లీ 1% దగ్గరే మనీ ఉన్నాయి. ఎందుకంటారు? ఆ 1% పీపుల్ ఏం చేస్తున్నారంటే, ముందు చూపుతూ ఆలోచిస్తున్నారు. వాల్యూ అంటే ఫ్యూచర్ యొక్క వాల్యూ ఏంటో తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా 1% పీపుల్ ఎలా అయిపోయారంటే, ఆ 1 రూపీని ఈరోజు వచ్చిన ప్రతి రూపాయిని వాళ్ళు ఎవరు కూడా దాచిపెట్టలేదు. వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ ఇచ్చింది, మళ్ళీ ఆ రిటర్న్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాబట్టి ఆ గేమ్ తెలిసింది కాబట్టి దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్ అయ్యారు ఇండియాలో. మిగతా పీపుల్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక 10 రూపాయలు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించలేదు, దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఏమైనా అవసరం ఉంటుందని దాచిపెట్టుకుంటారు. డబ్బును దాచిపెట్టుకుంటే ఎప్పటికీ కూడా అది మనకి రిటర్న్స్ రాదు. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయి. సో నేనేమంటే, ఆ 1% పీపుల్ లాగా ఆలోచించాలి. మన ఆలోచన విధానం మారాలి. ఎంతసేపు మనము సేఫ్ గేమ్ ఆడదామని ట్రై చేస్తాం, కంఫర్ట్ జోన్ ఉండాలని ట్రై చేస్తాం, బట్ రిస్క్ తీసుకోవాలి. వితౌట్ రిస్క్ యువర్ లైఫ్ నెవర్ చేంజ్.
సో Yes. ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలని నేను చెప్తాను. రిస్క్ లేకపోతే లైఫ్లో ఎంజాయ్ కూడా ఉండదు. ఆ రిస్క్ తీసుకుంటేనే మనం ఆ 1% పీపుల్లో ఖచ్చితంగా ఉంటాం. ఎవరైనా సరే మీరు నేమ్ ఇట్ ఎనీ పీపుల్ ఎవరైతే మీరు చెప్పిన 1%లో ఉన్నారో వాళ్ళందరూ రిస్క్ తీసుకున్న వాళ్ళే. ఒకప్పుడు వాళ్ళ హిస్టరీ చూస్తే చూడండి, బ్యాక్ చూస్తే చూడండి, కనీసం ఇంట్లో చాలా చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళే. కానీ వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని ఎదిరించి నిలబడి ఇన్వెస్ట్మెంట్ చేసినారు, వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు. కాబట్టి దే ఆర్ నౌ బికమ్ రిచెస్ట్ పీపుల్ అయ్యారు. ఎస్, రియల్ ఎస్టేట్లో బాగా వినిపించే పేరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పగానే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలాగా అనిపిస్తుంది. ఎందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు? అంటే మనకి యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో 2 రకాలు ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. బేస్డ్ ఆన్ మన ఫండ్స్ బట్టి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడ కూడా మీకు బిలో 20,000 ప్లాట్ దొరకదు. ఎస్. సో నా దగ్గర 20,000 వచ్చిన తర్వాత ప్లాట్ కొందామంటే అది ఇంపాసిబుల్. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మీరు కొద్ది దూరం వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అప్ టు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అంత డెవలప్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఆ రోడ్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో అవన్నీ డెవలప్మెంట్ అవన్నీ అయిపోయినాయి అనుకోండి, మీరు ఈ రోజు కొన్న ప్రైస్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా డబుల్ అవుతుంది. సో నేనేమంటా అంటే మన విజన్ లాంగ్ టర్మ్లో ఉంటే రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వస్తుంది. ఒక మినిమం లాంగ్ టర్మ్ అంటే నా ఉద్దేశం అట్లీస్ట్ 5 years అని ఊపు పెట్టాలి. ఇప్పుడు మన ఇంట్లో ఈరోజు నాకు ఒక అబ్బాయి పుట్టాడు, బట్ రేపడే జాబ్ చేయాలంటే కుదురుతుందా? అట్లీస్ట్ అతను అంటే మనమైతే చెక్ చేయం కదా, ఈ రోజు ఎంత పెరిగాడని చెక్ చేయం కదా. ఇట్స్ ప్రాసెస్. ఒక 10 years వాడు మనం దగ్గర పెంచుతాం, 20 years దగ్గర జాయిన్ అయిన తర్వాత చూస్తాము, 25 years తర్వాత మ్యారేజ్ చేసి సెటిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఇది కూడా అంతే కదా, అది కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్ అది ఇన్వెస్ట్మెంటే, ఇది కూడా ఇన్వెస్ట్మెంటే. దాన్ని కూడా మనం ఎంత జాగ్రత్త చూసుకుంటాము, ఇది కూడా అంత జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ద బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్తో కూడుకుంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలా, మనకు దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మంచిగా తొందర రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొద్దిగా లేట్ కూడా రావడం కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మనకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. పెట్టిన నెక్స్ట్ డేనే మీరు ఇన్వెస్ట్మెంట్ కోరుకోవడం అనేది తప్పు అని చెప్తున్నాను. అది ఏదైనా సరే, ఇఫ్ యూ మీరు స్టాక్స్ మార్కెట్ కూడా చూడండి, ఎవరు ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకున్నారంటే లాంగ్ టర్మ్ చూసుకున్న వాళ్ళే. ఈ రోజు పెట్టి రేపు చూసుకున్న వాళ్ళు అది కొద్ది రిస్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే, అది చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది. కానీ లాంగ్ రన్లో మాత్రం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళే తీసుకున్నారు. అదేవిధంగా ఈవెన్ ల్యాండ్ అయినా అంతే. ఈ రోజు మీరు పెట్టి ఒక 10 years తర్వాత చూస్తే అది ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో లాంగ్ టర్మ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ అంటే కబ్జా, కబ్జా అంటే రియల్ ఎస్టేట్ అనే ఒక అపోహ, భయం అయితే ఇంకా జనాల్లో ఉంది. అసలు రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కడ జరుగుతాయి అంటారు? రియల్ ఎస్టేట్లో కబ్జా అనేది ఒకప్పుడు ఉండేది మాట వాస్తవం, దాన్ని కొట్టిపడడానికి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత, మ్యాక్సిమం ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ అయిపోయిన తర్వాత, ఒకప్పుడు డాక్యుమెంట్స్ కావాలంటే ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీథింగ్ ఆన్లైన్లో అవైలబుల్ దొరుకుతుంది. అందుకనే యూఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా పెడుతున్నారు, ఎవ్రీథింగ్ ట్రాక్లో చూస్తున్నారు. కబ్జా కావడానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అన్ని పర్మిషన్ తీసుకొని అన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో చేస్తున్నారు కాబట్టి కబ్జాకి అయితే ఆస్కారం అయితే లేదు. అండ్ రియల్ ఎస్టేట్లో మోసం ఎక్కడ జరుగుతుందంటే నా అత్యాశ వల్లనే నేను మోసపోతాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, 1 time పేమెంట్ చేసుకుంటే మీకు తక్కువ ప్రైస్కి ఇస్తారని చెప్పి కొంతమంది ఆఫర్ చేస్తారు. అంటే 1 time పేమెంట్ అర్థం ఏంటంటే మొత్తం ఆ ప్లాట్ యొక్క వాల్యూ ముందే ఇచ్చేయాలి. అతనికి ప్రాపర్గా పర్మిషన్స్ రాకముందుకే మీరు ఇచ్చేస్తారు. ఆ పర్మిషన్స్ రాకముందుకే మీరు ఇవ్వడం వల్ల మోసపోతారు. అదే పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ ప్రైస్కి అతను ఇవ్వడు. సో మనం ఏం చేస్తామంటే తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పి నాకు అత్యాశ వల్ల నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దానివల్ల నేను మోసపోతాను. నేనేమంటానంటే రియల్ ఎస్టేట్లో మోసం జరగడం కారణం ఏంటంటే అత్యాశ పోవడమే నా ఉద్దేశంలో. సో మీరు ప్రాపర్గా ఒక ల్యాండ్ ప్రాపర్గా ఒక ప్రైస్ ఉంది మార్కెట్లో, ఆ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ దొరుకుతుంది అంటే మీరు ఖచ్చితంగా స్క్రూటినీ చేసుకోవాలి, లీగల్ టీమ్ చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. మీరు పర్మిషన్ వచ్చిన తర్వాత 1 time పేమెంట్ చేసుకోండి. దాంట్లో కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత 1 time చేసుకుంటే అతను కూడా మంచి డీల్స్ ఇస్తారు కదా. ఆఫర్ అని చెప్పిన ప్రతిదీ ఖచ్చితంగా మోసమే ఉంటుంది. ఆఫర్స్ కోసం మోసపోకండి. ఎందుకంటే మీ యొక్క హార్డ్ అండ్ మనీ కష్టపడి పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోవడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే నా డబ్బులు డబుల్ కావాలి అంటే ఈరోజు 5 లక్షలు పెడితే రేపు 10 లక్షలు వస్తుంది, రేపు ఇమీడియట్గా 1 monthలోనే మీ ప్లాట్ డబుల్ అవుతుంది, లేదా ఒక 3 months లోపల మీరు పెట్టిన పెట్టుబడికి 300 times ఇస్తాం, 100 times ఇస్తామని చెప్తుంటారు కొంతమంది. సో అట్లా అత్యాశ పోతే మాత్రం మోసపోతారు. అట్లా అత్యాశ పోకండి. మీరు పడినటువంటి కష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రాపర్గా ఒక రూపాయి ఎక్కువైనా సరే ప్రాపర్ లీగాలిటీ ఉన్న పర్ఫెక్ట్ వాటర్ పెడితే అది మంచిగా ఉంటుంది. సో ఇటువంటి అంటే మనం ఈ మధ్య చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. చాలా పెద్ద పెద్ద పేరున్న కంపెనీస్ కూడా అట్లా మోసం చేసి ప్రీ ఈఎంఐ అని చెప్పి పర్మిషన్స్ రాకుండా చేసి మోసపోయినమాట వాస్తవం. కాబట్టి అటువంటి వాటి జోలికి పోకుండా ప్రాపర్గా వచ్చిన వాటికి పెడితేనే మంచిదని చెప్తాను. టెలిఫోన్ నుంచి మనం ఐఫోన్కి వచ్చాము. సో రియల్ ఎస్టేట్లో
అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్ ఏమొచ్చాయి? ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండేదంటే తెల్ల బట్టలు వేసుకునేవాళ్ళు, బంగారు కడియాలు వేసుకునేవాళ్ళు, Yes. ఒక అడ్డ పెట్టుకునేవాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ప్లాట్ చూపించి వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేటుకు కొనేవాళ్ళు. రైట్. డాక్యుమెంటేషన్ కూడా మనకు కావాలంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత చూసుకోవడం తప్ప వెరిఫికేషన్ చేసుకోవడం కూడా దెర్ ఇస్ నో థర్డ్ పార్టీస్ లేదు. Yes. బట్ ఈరోజు మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. మీరు ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా సరే ప్రతిదీ ఒకటి కూడా స్క్రూటినీ చేసుకోవడం మీ చేతుల్లోనే ఆస్కారం ఉంది. నేను ఇచ్చిన డాక్యుమెంట్ రెరా సైట్కి వెళ్ళి మీరు వెళ్ళారనుకోండి, ఆ ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ కంపెనీకి సంబంధించి అపార్ట్మెంట్ అయితే వాళ్ళకి రెరా ఉందా లేదా, లేదా ప్లాట్ కొనాలన్నా సరే వాళ్ళకి రెరా ఉందా లేదా, ఆ రెరా సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రెరా వెబ్సైట్కి మీరు వెళ్ళి ఆ రెరా నెంబర్తో మీరు చెక్ చేసుకుంటే ఎవ్రీథింగ్ దాన్ని చూపించేస్తుంది. సో అంటే ఒకప్పుడు అట్లా చెక్ చేసుకోవడానికి అవకాశమే లేకుండా పోయేది. వాళ్ళు ఏం చెప్తే అది ఉండేది. తర్వాత ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏమంటే ప్రైస్ విషయంలో కూడా కంపారిజన్ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. అతను ఎంత ప్రైస్ చెప్తే మనం అంత ప్రైస్కి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మల్టిపుల్ లేయర్స్ దొరికినారు. సో ఆపర్చునిటీస్ ఎక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఆ విధంగా ఉంది, బట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఏ కంపెనీ అయినా సరే ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేస్తుందో ఆ కంపెనీ ఎక్కువ రోజులు నిలబడ్డది. ఏ కంపెనీ అయితే రియల్ ఎస్టేట్లో ట్రాన్స్పరెన్సీగా లేదో ఆ కంపెనీ మీరు చూడండి, ఆ కంపెనీలు బంద్ అయిపోయినాయి. కొన్ని కంపెనీలు మాత్రమే 20 years 25 years లెగసీతో వర్క్ చేస్తున్నాయి. ఆ కంపెనీలు ట్రస్ట్, ట్రూత్, ట్రాన్స్పరెన్సీతో వర్క్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఈ రోజు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కూడా చాలా అప్డేట్ అవుతుంది. మీకు కావాల్సిన రికార్డు అప్డేట్ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, లీగాలిటీస్ కూడా మీకు అవగాహన పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల కూడా FTL అంటే ఏంటి ఒక అవగాహన వచ్చింది. ఇంతకుముందుకు ఎవరికి తెలియదు, నాలా అంటే తెలియదు, బఫర్ జోన్ అంటే తెలియకపోయింది. తర్వాత పర్మిషన్స్ కూడా ఏ విధంగా వస్తాయో తెలియదు. తర్వాత ఈవెన్ మనం ఒక బిల్డింగ్ పోర్టల్పై పర్మిషన్ తెచ్చుకోవాలంటే కూడా వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. సో మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది, మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనకు ఆన్లైన్లోనే మన పర్మిషన్స్ వస్తుంది. తర్వాత నేను ఒక ప్లాట్ అమ్మాను, అతను యూఎస్లో ఉంటాడు, నా పేరు మీదకి మారిందా మారలేదు చూసుకోవాలంటే జస్ట్ ఈసీ చెక్ చేసుకుంటున్నాడు ఆన్లైన్లోనే, తన డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాడు ఆన్లైన్లోనే. సో అంత కూడా ఉంది, ఇంతకుముందుకు లేదు. సో ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, తర్వాత నా డాక్యుమెంట్స్ ఏదో ప్రాబ్లం కావడం అనేది ప్రస్తుతానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద 100లో 99.9% జెమ్స్ ఎట్లా క్లీన్ అయిపోయిందో రియల్ ఎస్టేట్ కూడా ఆ చెడు కూడా వెళ్ళిపోయింది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయి. ఓకే. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందంటారా? హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మీద ఏమాత్రం ఇంపాక్ట్ లేదు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్కి బూస్టింగ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ప్రాపర్గా పర్మిషన్ తీసుకోకుండా ఎవరైతే ప్లాట్ వేశారో ఇప్పుడు కస్టమర్స్ ఊరుకోవట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు హైడ్రా నుంచి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, NOC సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో కాబట్టి కస్టమర్స్ చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ప్రతి ఇంట్లో డాక్టర్ అయిపోయారు. కరోనా రావడం వల్ల ఒక హెల్త్ మీద ఒక కాన్షియస్ పెరిగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా తనకు ఒక అవగాహన వచ్చింది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ప్రాపర్ చెక్ చేసుకోవాలి, అవంతా కూడా అవగాహన ఖచ్చితంగా హైడ్రాలో వచ్చింది. కాబట్టి నేనేమంటా అంటే ఇన్వెస్టర్ అయినా సరే, రియాలిటర్ అయినా సరే ఖచ్చితంగా హైడ్రాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అంటే ఏం చెప్తారు? సో రిచ్ మైండ్ సెట్ అంటే వాళ్ళు మనీతోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. పూర్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ మనీ కోసమే వాళ్ళు స్పెండ్ చేస్తారు. మనీని స్పెండ్ చేసే వాళ్ళు నథింగ్ బట్ పూర్ పీపుల్. అదే మనీని కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే బికమ్ ఏ రిచ్ మైండ్ సెట్. సో ఎవరైతే ఉన్న మనీని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది కూడా ఒకటే దగ్గర కాదు, అంటే బైవర్కేషన్ చేసుకోవాలి. అంటే కొద్దిగా స్టాక్స్ మీద కావచ్చు, కొద్దిగా ల్యాండ్ మీద కావచ్చు, కొద్దిగా గోల్డ్ మీద కావచ్చు. ఎవరైతే మల్టిపుల్గా లేయర్గా పెట్టుకుంటారో ఒకసారి ఏది పడిపోయినా ఇంకోటి కాపాడుతుంది. కాబట్టి అట్లా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే ఆర్ బికమ్ ఏ రిచ్ పీపుల్. అందుకని రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఆల్వేస్ థింకింగ్ పాజిటివ్ అండ్ ఆ రిచ్నెస్ కూడా కనబడుతుంటుంది. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ను ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మనకి గల్లీకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయిపోయింది. అసలు ఎక్కడ కొనాలంటారు మనం ప్లాట్ కొనాలంటే? సో హైదరాబాద్లో గల్లీకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండొచ్చు, కానీ ఆ కంపెనీకి వాళ్ళకు ఓన్ ల్యాండ్ బ్యాంక్ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు చెప్తున్నా ఆ మాట అంటే తన భూమి కాదు, వాళ్ళు మార్కెటింగ్ చేసే పీపుల్ కావచ్చు, వాళ్ళు చేసే మాటలు మనం ఎలా నమ్మాలి. కాబట్టి నేనేమంటానంటే ఎవరైతే ఒక కంపెనీ తీసుకున్నప్పుడు ఆ కంపెనీకి ఆ ల్యాండ్ బ్యాంక్ ఉండి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ వాళ్ళకే ఉంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా సేఫ్. లేకపోతే ఏమవుతుందంటే నేను ఒక ఇన్వెస్టర్ని, సో నేను మీ దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మీరు నాకు ఒక సైట్ చూపిస్తారు, కానీ ఆ ల్యాండ్ మీది కాదు, మీరు ఇంకొకరితో ఒక MOU చేసుకొని మార్కెటింగ్ చేస్తుంటారు.
ఓకే. ఫస్ట్ వీక్ టెంట్ వేస్తారు, సెకండ్ వీక్ టెంట్ వేస్తారు, థర్డ్ వీక్ మీరు కనపడరు, మీరు టెంట్ కనపడదు. ఓకే. సో అది ప్రాబ్లం అవుతుంది. యెస్. బట్ ఎప్పుడైతే ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతనే ఒక కంపెనీ పెట్టి అతన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాను అనుకోండి, ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటారు. అంటే లైక్ మా కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కడైనా సరే మేము ఖచ్చితంగా మా ల్యాండ్ని మేము కొనుక్కొని మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మేము అన్ని పర్మిషన్స్కి వెళ్ళి, మా దగ్గర ప్రీ లాంచెస్ కూడా ఉండవు. సో Okay. అన్ని పర్మిషన్ వచ్చిన తర్వాతనే మేము లాంచ్కి వెళ్తాం. సో అటువంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసేదంటే నాకు తెలిసి గల్లీ మీరు చెప్పే ప్లాట్స్ ఏంటంటే అవి రీసేల్ ప్లాట్స్ ఉండొచ్చు తప్ప వాళ్ళు వెంచర్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు పక్క రాష్ట్రం డెవలప్మెంట్స్ కూడా మన హైదరాబాద్ మీద ఇంపాక్ట్ పడుతున్నాయి అని వినిపిస్తుంది. అంటే అమరావతి వల్ల మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా? అసలు అమరావతికి హైదరాబాద్కి కంపారిజన్ చేయడానికి ఆస్కారమే లేదు. Okay. ఎందుకు ఆ మాట చెప్తానంటే, అమెరికా నుంచి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ ద అవర్ టెక్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. హైదరాబాద్లో 1,50,000 పర్ యానం కొత్త ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఓకే. ఐటీ సెక్టర్లో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎంటైర్ ఇండియాలో 23% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ హైదరాబాద్ జరుగుతుంది. సో ఎక్కడైతే ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఉంటుందో, తర్వాత సోషల్ ఇన్ఫ్రా కూడా, అంటే మీరు లాస్ట్ 10 yearsలో మాసివ్గా గ్రో అయినాయి. అంటే ఫ్లైఓవర్స్ కావచ్చు, తర్వాత అండర్ పాసెస్ కావచ్చు, తర్వాత మెట్రో కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ ఎక్కడైతే అవకాశం ఉందో అది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది. అమరావతి అనేది ఇట్స్ అ స్మాల్ బేబీ ఓన్లీ, బట్ Okay. హైదరాబాద్ అలా కాదు. ఒక 400 సంవత్సరాల నుంచి కష్టపడుతూ పైకి వచ్చినటువంటి సిటీ. Yes. భాగ్యనగరం కాస్త అందరికీ భాగ్యాలు ఇచ్చే నగరంగా తయారైంది. Yes. సో అమరావతి కూడా టైం పడుతుంది, కానీ ఇప్పుడు వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని రిటర్న్స్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంత ఈజీ అయితే కాదు. బట్ హైదరాబాద్ అలా కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీకు చెప్తాను కదా, 8,000 రూపాయలకి ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుంది, 2.5 lakhకి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది. బట్ అక్కడ అంత పెద్ద సిటీ కాదు, అన్ని స్క్వేర్ కిలోమీటర్ల అవకాశము లేదు. అంటే మన అమరావతి నుంచి చాలా దూరం వెళ్ళి పెట్టేస్తే అంత ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ అయితే మనకు రావడం కష్టం అవుతుంది. Okay. అండ్ ఇంకోటి ఏమంటే దక్కన్ పీఠభూమి, ఇక్కడ భూకంపాలకు ఆస్కారం లేదు, ఎలాంటి వర్షాలు వచ్చినా ఇబ్బంది లేదు, ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే తెల్లరేసరికి ఒక చుక్క నీళ్ళు లేకుండా వెళ్ళిపోతుంది. సో అంత మంచి దక్కన్ పీఠభూమి కాబట్టి ఇక్కడ మన దగ్గర పెట్టే అంటే సేఫెస్ట్, అండ్ వెదర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు హైదరాబాద్లో వికారాబాద్ అనేది మీకు ఐడియా ఉండొచ్చు. అవును. వికారాబాద్ ఈజ్ కాల్డ్ యాజ్ ఊటీ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ. ఎస్. తర్వాత ఈ మధ్యన గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అక్కడ ఒక టూరిజం హబ్ స్టార్ట్ చేయడం జరిగింది. కొచ్చి ఏ విధంగా అయితే కొన్ని హోటల్స్ ఉన్నాయి, స్పెషల్గా హెల్త్ కోసం కొన్ని హోటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వికారాబాద్లో కూడా కొన్ని సపరేట్గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ 17 హోటల్స్తో ఎంఓయూ రీసెంట్గా చేసుకోవడం జరిగింది. అవును. అక్కడ ఉన్న ల్యాండ్ కూడా చాలా బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది, తర్వాత మూసి పుట్టి పెరిగింది అక్కడ, మూసి వచ్చేది అక్కడి నుంచి వస్తుంది. Yes. సో అలాంటి బ్యూటిఫుల్ సిటీ ఉంది వికారాబాద్. సో అంటే అవన్నీ కూడా హైదరాబాద్కు దగ్గరలో ఉంది. అంటే మనకు మంచి పొల్యూషన్ ఫ్రీ ఉన్న సిటీ ఏదైనా ఉందంటే వికారాబాద్ మనం చెప్పొచ్చు. మన మెడిసిన్ సంబంధించిన మెడికల్ హబ్ అంటాం మన దగ్గర. మన దగ్గర మెడికల్ హబ్గా ఎంటైర్ వరల్డ్కి మన దగ్గర అవకాశం ఉంది. తర్వాత ఎంఎస్ఎంఈ సెమీ కండక్టర్ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. సో మీ నేమ్ ఇట్ ఏదైనా సరే మీరు చెప్పండి, అది ఖచ్చితంగా హైదరాబాద్లో దొరుకుతుంది. సో మిగతా చోట్ల ఇంకంత డెవలప్మెంట్ కాలేదు, అక్కడికి రావడానికి ఆస్కారం ఉంది, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం. Okay. సో నేనేమంటానంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దే ఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్ కంపేర్డ్ టు అదర్ సిటీస్, నాట్ Okay. ఓన్లీ అమరావతి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకా నైబర్హుడ్స్ ఏవైనా కావచ్చు. ఓకే. బట్ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దే ఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక 50,000 శాలరీ తీసుకునే ఎంప్లాయీ ఒక 20 లక్షలు పెట్టి ప్లాట్ కొనగలుగుతాడంటారా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. 50,000 పర్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, తన సేవింగ్స్ నుంచి కొద్ది అమౌంట్ సేవింగ్ చేసుకొని ఒక ప్లాట్కు డౌన్ పేమెంట్గా చేసుకొని మిగతా ప్లాట్ను అతను ఈఎంఐ ద్వారా కానీ బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళగలిగితే ఖచ్చితంగా అది సాధ్యమే. అది సో ఓకే. ఎక్కడైతే మనకు లోన్ ఆప్షన్ లేకపోతే మీరు అక్కడ కొనాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీ అమౌంట్ తగ్గట్టుగా మీట్ అవుతుందో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆస్కారం అయితే ఉంది. ఖచ్చితంగా కొనడానికి ఆస్కారం అయితే హైదరాబాద్లో ఉంది. సరే, FCDA అంటారు. అసలు ఈ FCDAలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అంటారా? యా మేడం, యాక్చువల్గా FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 750 స్క్వేర్ కిలోమీటర్తో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సపరేట్ బాడీ. Okay. సో మనకు అక్కడ ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ హైవే మధ్యలో ఉన్నదాన్ని వాళ్ళు 56 మండలాలని దాంట్లో చేరుస్తూ పెట్టడం జరిగింది. సో FCDAలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీరు హైదరాబాద్లో మీరు ఎక్కడైతే టాప్ అంటే మోకిలా కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఎక్కడ పటాన్ చెరువు కావచ్చు, అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే ఎయిర్పోర్ట్కి ఎంత టైం పడుతుంది? 40 minutes టైం పడుతుంది. అవును. అదే FCDA నుంచి ఎయిర్పోర్ట్కి 10 minutes టైం పడుతుంది. Okay. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి మన ఎంటైర్ భారతదేశంలోనే మన హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాలతోని, అంటే విస్తీర్ణంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నది మన హైదరాబాద్లోనే ఉంది. మనం దాంట్లో కేవలం యూజ్ చేస్తుంది
50% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే. అంటే Okay. ఇంకో 50% అంత ల్యాండ్ వాడుకోవడానికి మన దగ్గర అవకాశం ఉంది. సో అది కాకుండా స్కిల్ సిటీ అనేది ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ వర్క్ నడుస్తూనే ఉంది. అది డిసెంబర్లో దాన్ని కంప్లీట్గా వర్క్ స్టార్ట్ చేసేసి దాన్ని అంటే పబ్లిక్ యూస్ కోసం ఇవ్వడం కోసం, స్కిల్స్ ఎవరైతే నేర్చుకోవడం కోసం వాళ్ళ కోసం ఇవ్వడం కోసం గవర్నమెంట్ సీరియస్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్లో చెప్పారు, ప్రతి 3 monthsకి ఒకసారి నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ని ఖచ్చితంగా నా పర్సనల్గా తీసుకొని నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. అవును. అయితే FCDAలో సంబంధించి నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నానంటే, మనం ఎక్కడైనా సరే మామూలుగా ఏ విధంగా జరుగుతుందంటే, నగరం అభివృద్ధి చెందాలంటే పబ్లిక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయడం చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాట్ ఓన్లీ రోడ్స్, యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్లగ్ అండ్ ప్లే లాగా ముందే వాళ్ళు రెడీగా పెడుతున్నారు. అటువంటి ప్లేస్కి మనం వెళ్తే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇంకోటి ఏమంటే ఎంటైర్ హైదరాబాద్ సంబంధించి మన భారతదేశంలోనే హైయెస్ట్ స్కై క్యాపర్స్ అంటే అత్యధిక బిల్డింగ్ ఉన్న సిటీ ఏది ఉందంటే అది హైదరాబాదే. Yes. కానీ ఇప్పుడు అక్కడ FCDA ప్రాంతంలో అంటే హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. Okay. అంటే ఒక లిమిటెడ్ పర్మిషన్స్, ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఉండాలని చెప్పని కోరుకుంటున్నారు. తర్వాత ఒకటే దగ్గర హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ కార్లు అవన్నీ ఆ రోడ్డు మీదకి వస్తాయి కాబట్టి పాపులేషన్ కూడా ఎక్కువ డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి మనకు అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తాయని చెప్పి అలా కాకుండా విస్తీర్ణం పెంచి అది మొత్తం 2 లక్షల ఎకరాలతోని FCDA ఉంది యాక్చువల్గా. ఓకే. సో ఆ 2 లక్షల ఎకరాలలో 30,000 ఎకరాలు కేవలం ఇండస్ట్రీస్ కోసం, మిగతా అంతా రెసిడెన్షియల్ జోన్లో పెట్టడం వల్ల సో అది మంచి ఒక గ్రీన్ సిటీ కావడానికి ఆస్కారం ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా నెట్ జీరో పొల్యూషన్ కింద దాన్ని పర్టికులర్గా తీసుకొని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం తుక్కుగూడ నుంచి టువర్డ్స్ ఏదైతే మన FCDA పరిధి సంబంధించి స్టార్ట్ అవుతుంది కాబట్టి తుక్కుగూడ నుంచి మొదలైతే మనకు 2 పార్క్స్ వస్తాయి, బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి తుమ్మలూరు అర్బన్ పార్క్ అని, Yes. శ్రీనగర్ అర్బన్ పార్క్స్ అని చెప్పి వెరీ బ్యూటిఫుల్ పార్క్స్ ఉంటాయి. సో అలాంటి గ్రీనరీని అట్లనే కంటిన్యూషన్ చేస్తూ ఎవరికైనా సరే తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటారు కదా, Obviously, అలాంటి yes. ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఖచ్చితంగా FCDAలో దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడైనా సరే అట్లా అని చెప్పి ఫ్యూచర్ సిటీ అని పెట్టిన ప్రతి దగ్గర కొనొద్దు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పినా సరే వాళ్ళకు సంబంధించిన ప్రాపర్గా పర్మిషన్స్ వచ్చినాయా చెక్ చేసుకొని అక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా బంగారుమయం అవుతుంది. తర్వాత ద పేరులోనే ఫ్యూచర్ సిటీ అని ఉంది. ఎస్. సో మీ ఫ్యూచర్ మారాలంటే ఆ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ ఖచ్చితంగా మారుతుంది. ఎక్సలెంట్ సార్. ఎస్పెషల్లీ ఇప్పుడు మిడిల్ క్లాస్ తీసుకుంటే వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు, రిస్క్ అంటే భయపడుతుంటారు. సో రిస్క్ లేకుండా అసలు రిచ్ అవ్వడం ఎలాగంటారు? మిడిల్ క్లాస్ నుంచి రిచ్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? మీరు అన్నట్టుగా ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్లోనే ఉండిపోతాం. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీని, ప్రీవియస్ ఐఎమ్ వర్కింగ్ మోర్ దాన్ 22 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో నా శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది. కంఫర్ట్ లెవెల్ ఉన్నంత కాలం నా ఫ్యామిలీ సర్వైవ్ కావడం మాత్రమే సరిపోతుంది. ఎప్పుడైతే నేను రిస్క్ తీసుకొని జాబ్ ఎగ్జిట్ అయ్యి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయినామో ద లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఆ రిస్క్ తీసుకున్నప్పుడు కూడా అందరు కూడా ఏమన్నారంటే ఎందుకు ఒక మంచి జాబ్ని ఎందుకు వదిలిపెట్టుకున్నావు అని నన్ను అడిగారు. సో ఆ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే నా లైఫ్ ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. అంటే నేను చెప్పేది ఏమంటే అప్పటికిప్పటికీ నా లైఫ్ ఎంత చేంజ్ అయిందో నన్ను చూస్తున్న అందరికీ తెలుసు. సో నేనేమంటానంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా రిస్క్ తీసుకోకపోతే అంటే వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కంఫర్ట్కి అలవాటు పడిపోతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలిగితేనే, ఆ గీత నుంచి బయటికి రాగలిగితేనే నెక్స్ట్ వాళ్ళ హిస్టరీ రాసుకోవడానికి అంటే వాళ్ళ యొక్క స్టోరీ రాయడానికి ఒక బుక్లో ఒక పేజీ వాళ్ళ కోసం ఉంటుంది. రామాయణం కూడా గీత దాటి వచ్చింది, సీత గీత దాటి వచ్చింది కాబట్టి రామాయణం మొత్తం స్టోరీ మారిపోయింది. అదేవిధంగా మన లైఫ్లో కూడా మనం గీత దాటి బయటకు వస్తేనే మన లైఫ్ అంతా మారిపోతుంది. అక్కడే ఉంటే రామాయణం ఎట్లయితే వేరే రకంగా ఉండేది, మన లైఫ్ కూడా అంతే ఉంటుంది. ఏదో వచ్చినామా, జాబ్ చేసుకున్నామా, వెళ్ళిపోయినామా, లైఫ్ మొత్తం అట్లనే ఉంటే అది సాటిస్ఫాక్షన్ కాదు. మనం కంఫర్ట్ జోన్లో ఉంటే కేవలం జేబు మాత్రమే నిండుతుంది. అదే రిస్క్ తీసుకొని మనం వేరే నెక్స్ట్ అంటే మీ ఏదైతే కెరీర్ ఎంచుకున్నారో ఆ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి మీరు కనుక వెళ్తే 10 మంది జీవితాలు మార్చే వాళ్ళగా మీరు క్రియేట్ అవుతారు. సో నేనేమంటాను ఖచ్చితంగా మీరు ఎంటర్ప్రెన్యూర్గా మారండి అని నేను చెప్తాను. యాజ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు చెప్పండి, ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది మన ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. ఈ రోజు కంటే రేపు అద్భుతంగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకా అద్భుతంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తప్ప ఇంప్రెస్ చేయకూడదు. ఒకరి కోసం ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో మన లైఫ్లో మనం కోల్పోతాం. సో నేనేమంటానంటే ఇంప్రెస్ కాకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. బట్ డిఫాల్ట్గా యూనివర్సే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అసలు రిచ్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే ఆప్షన్ అంటారా? సో రిచ్ అవ్వాలంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే ఆప్షన్.
లేకపోతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిచ్ అయినట్టుగా ఎక్కడ చరిత్ర చెప్పట్లేదు. మీరు వారన్ బఫెట్ చూసుకోండి, అతను రిచ్ అయింది ఎట్లా? అతను పెట్టిన ప్రతి రూపాయి కూడా భూమి మీదనే పెట్టాడు. ఈవెన్ మీరు నేమ్ ఇట్ ఇన్ ఎనీ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి దే ఆర్ బికమ్ రిచెస్ట్ పీపుల్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళ చరిత్ర వాళ్ళు గుర్తించదు. ఓకే. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే, అది ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళు రిచ్ పీపుల్ అవుతారు. ఎస్. మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఎందుకని మన ఇండియాలో జాబ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఎంటర్ప్రెన్యూర్స్ పర్సంటేజ్ తక్కువ ఉంది? స్కూల్కి వెళ్తూనే ప్రతి పేరెంట్ ఏమని చెప్తారంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఓకే అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు. తర్వాత ఏమంటారంటే ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ర్యాంక్ అంటారు, తర్వాత బీటెక్ అంటారు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పిందంటే నువ్వు మంచిగా చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఎస్. అల్టిమేట్గా ప్రతి ఒక్క కుటుంబం చెప్పేది అదే. ఉద్యోగం అనేది అవసరమే, ఉద్యోగం కొద్ది కాలం వరకు అవసరం. తర్వాత నీకంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరు ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్గా మారితేనే నీ యొక్క లైఫ్ మారుతుంది. నీ పేరును 10 మంది గుర్తుపెట్టుకున్నట్టుగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎంటర్ప్రెన్యూర్గా మారితేనే, లేదంటే జీవితకాలము జీవితకాలంగానే బతకాల్సి వస్తుంది. నా ఇంటెన్షన్ ఏమంటే తల్లిదండ్రులు కోరుకునేది ఏమంటే తన పిల్లలకి ఒక ఉద్యోగం, మంచి సేఫ్ ఉద్యోగం రావాలని ఒక కంఫర్ట్ జోన్ ఆలోచిస్తారు. కానీ నేనేమంటానంటే ఉద్యోగం రావాల్సిందే, కానీ దాంతోపాటు వాళ్ళ ఇష్టాలను పట్టి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా చేసే అవకాశం కూడా ఉంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. అట్లని చెప్పి ఉద్యోగం చేయకుండా డైరెక్ట్ ఎంటర్ప్రెన్యూర్ రమ్మని నేను చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉద్యోగం చేస్తూ సెకండ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ పెంచుకోవాలి. దెన్ సెకండ్ ఇన్కమ్ ఎప్పుడైతే మంచిగా ప్రాపర్గా వస్తుందో దాంట్లో మీకు లాభ నష్టాలు బేరీ చేసుకున్న తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి యూ బికమ్ ఎంటర్ప్రెన్యూర్. అప్పుడు దాన్ని ఖచ్చితంగా మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. ఎస్. ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే అసలు ప్రపంచం మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు చూస్తుందంటారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు చూస్తుందంటే ఎప్పుడైతే నియోపోలిస్లో 100 కోట్ల ఎకరం అయినప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ ప్రపంచం అంతా చూసింది 100 కోట్ల హైదరాబాద్లో ఎందుకు కొన్నారని చెప్పేసి. సో అప్పటి నుంచి ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ని ఆకర్షణ చేసినమాట వాస్తవం. అయితే ఆ 100 కోట్లకు కొన్నప్పుడు కూడా అందరూ ఏమన్నారంటే ఇది ట్రాష్, ఇది అసలు ఈ 100 కోట్ల కొని ఎవరైనా వ్యాపారం చేస్తారా అన్నారు. కానీ ఆ రికార్డు బ్రేక్ చేసి 177 crores ఈరోజు కొనుక్కుంది. అదే ప్రెస్టేజ్ కంపెనీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 145 crores కొనుగోలు చేయడం జరిగింది. అయితే నేనేమంటానంటే హైదరాబాద్కి మిగతా కంపెనీస్ అందరూ కూడా వస్తున్నారు. దానికి మేజర్ రీజన్ ఏమంటే ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్. అది మీరు ఏ ఫీల్డ్లో తీసుకోండి, మెడికల్ ఫీల్డ్లో వీఆర్ ద కింగ్, అండ్ తర్వాత ఐటీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ లీడర్స్. సో మీకు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో దానివల్ల మైగ్రేషన్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరానికి హైదరాబాద్కి 3,50,000 నుంచి 3,75,000 మంది పీపుల్ మైగ్రేట్ అవుతూ వస్తున్నారు. సో వాళ్ళంతమందికి ఇక్కడ వచ్చినప్పుడు అంతమందికి స్పేస్ కావాల్సిందే, అంతమందికి సొంత ఇల్లు కాల అనేది ఎవరికైనా ఉంటుంది. వాళ్ళ ఇంటికి కట్టుకోవడం కోసం ప్లాన్ చేస్తారు. అదేవిధంగా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అన్ని అవకాశాలు కంపెనీస్ ఏర్పరచుకొని ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నాయి. సో దానివల్ల ఏమైనా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అవుతా వస్తూ ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉండే. తర్వాత మన దగ్గర బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా మంది, అంటే ఎక్కువ శాతం ప్రొడక్షన్ మన హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎంటర్ తెలంగాణలో బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, అంటే తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ టు మిగతా స్టేట్స్ నార్త్తో పోలిస్తే ఐటీ సెక్టర్ సంబంధించి మన దగ్గర ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. దాని తగ్గట్టుగా కంపెనీస్ కూడా రావడం జరిగింది, అవకాశాలు కూడా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. అంటే మోస్ట్ ఆఫ్ ద బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా 4th ఇయర్లోనే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ రావడం, వాళ్ళు ఇమీడియట్గా జాబ్కి ఎక్కడము, సో వచ్చిన అమౌంట్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడము. సో ఈ విధంగా హైదరాబాద్ పెరుగుతూ వస్తూ ఉంది. ఎప్పుడైతే హైదరాబాద్లో ₹1 పెట్టినప్పుడు ₹100 లాభం వచ్చిందో అల్టిమేట్గా మన హైదరాబాద్ గురించి ప్రపంచ దేశాలు మొత్తం కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. లైక్ ఈ మధ్యన మీకు తెలుసు ట్రంప్ టవర్స్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. అది ట్రంప్ గారు పెట్టడం కాదు. సో ఆ ట్రంప్ టవర్స్ అనేది ఒక కంపెనీకి రిలీజ్ ఇచ్చి వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర బిల్ గేట్స్ అనే కంపెనీ కావచ్చు, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది మన భారతదేశంలో అత్యధికంగా ఉన్న భూమి ఎవరికి ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే వాళ్ళకే ఉంది. వాళ్ళు ఇంతమంది మన దగ్గర లేరు, బట్ వాళ్ళు కూడా హైదరాబాద్లో లాస్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చి వాళ్ళు కూడా మాసివ్గా మన దగ్గర డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్స్ ద సేఫెస్ట్ సిటీ ఇండియాలోనే ఇట్స్ ద సేఫెస్ట్ సిటీ. సో అంటే ఇంతమంది కూడా చెప్పాను, మరోసారి చెప్తున్నాను, 100 CCTV కెమెరాలు కనుక హైదరాబాద్ ఎంటైర్ ఇండియాలో ఉంటే 65% CCTV కెమెరాస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్లోనే ఉన్నాయి. సో అంత సేఫెస్ట్ సిటీగా మన సేఫ్ అండ్ సెక్యూర్. అయితే ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్తో పాటు ఉమెన్ కూడా ఎక్కువ శాతం వర్క్ చేయడానికి ఇక్కడ సేఫ్గా ఉంది. కాబట్టి ఒక ఇంట్లో భర్త భార్య ఇద్దరు వర్క్ చేసినప్పుడు ఎక్కువ ఖర్చు పెడతారు, సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అందువల్లనే ఇక్కడ సేఫెస్ట్ ఉంది. కాబట్టి మీరు వరల్డ్లో దుబాయ్ ఈజ్ ఆల్సో సేఫెస్ట్ కంట్రీ అంటారు. అదేవిధంగా దుబాయ్తో పోటీ పడుతూ ఇండియాలోనే హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ సిటీ అని అంటున్నారు. కాబట్టి
అందుకే అందరి చూపు కూడా హైదరాబాద్లో ఉంది. ఎవరైనా సరే ఏం చూసుకుంటారంటే సేఫ్టీ చూసుకుంటారు, తర్వాత యూటిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ చూస్తారు, వాటర్ స్కేర్సిటీ చూసుకుంటారు. సో అవన్నిట్లో కూడా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇంత హైదరాబాద్కి ఇంత పెద్ద పెరిగినా సరే వాటర్ ప్రాబ్లం లేదు. ఇట్లా ఆటోమేటిక్గా మన దగ్గర మహిళల కోసం సపరేట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్ట్రాడనరీగా షీ టీమ్స్ అని చెప్పి వర్క్ చేస్తున్నారు. అండ్ సైబర్ సెక్యూరిటీ టీమ్ సపరేట్గా ఉంది. సో ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంది. దానివల్ల ఇటువంటి ఐటీ సంబంధించినటువంటి టీ హబ్ ఒకటి చేయడం జరిగింది. అమెజాన్ లాంటి కంపెనీ తన యొక్క ఇన్నోవేషన్ హబ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచంతో కూడా హైదరాబాద్కి రావడానికి ఆస్కారం ఉంది. ఇది కేవలం 25% ఆఫ్ ద మాత్రమే ఇప్పుడు జరిగింది. ఇంకా 75% ఆఫ్ ద ఆపర్చునిటీ హైదరాబాద్ సిటీకి ఉంది. కాబట్టి మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకుని హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీరు యు ఆర్ బికమ్ వెరీ రిచెస్ట్ పీపుల్ అని చెప్తాను. రైట్. నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్ అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ 10 yearsలో అంటే యాక్చువల్గా హైదరాబాద్ అనేది ఇంతకుముందుకు వేరు. ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లేకపోతే ఉప్పల్ రింగ్ రోడ్ అని చెప్పి మాట్లాడేవారు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, గేమ్ చేంజర్ అయింది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. నెక్స్ట్ 10 years మొత్తం కూడా త్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్. ఆ త్రిపుల్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ బికమ్ హైదరాబాద్. ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ ఎందుకంటే 11 districts కలుస్తుంది. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. ఎస్, డెఫినెట్లీ మేడం. ఎందుకు చెప్తున్నా ఆ మాట అంటే నేను 11 జిల్లాలను కలుపుకుంటూ ఒక రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. మన ఎంటైర్ ఏషియాలోనే 359 కిలోమీటర్లతోని అంత పెద్ద రీజనల్ రింగ్ రోడ్ ఉన్న సిటీ ఏది లేదు. ఎంటైర్ ఇండియాలో కాదు, ఏషియాలోనే ఆఫ్టర్ చైనా తర్వాత మనదే ఉంది. చైనాలో బీజింగ్లో 6 రింగ్ రోడ్లు ఉన్నాయి, మన దగ్గర 3 రింగ్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నట్టుగా ఎంటైర్ ఇండియాలో అసలు అవకాశమే లేదు. సో కేవలం హైదరాబాద్కే ఉంది. కాబట్టి తర్వాత తెలంగాణ స్టేట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ హైదరాబాద్ ఓన్లీ. అండ్ ఒకప్పుడు మనకు రంగారెడ్డి జిల్లా అంటే అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉండేది. అండ్ నేను చెప్పేది 2006 అరౌండ్ 6 and 7లో 2025 వచ్చేసరికి రంగారెడ్డి జిల్లా ఈజ్ ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. అంటే నేను చెప్పేది ఢిల్లీలో ఉన్నటువంటి నోయిడా కంటే కూడా మనది నెంబర్ 1 డిస్ట్రిక్ట్ అయిపోయింది. అంత డెవలప్మెంట్ అనేది ఉంది. ఒక డిస్ట్రిక్ట్ అంత డెవలప్ అయినప్పుడు ఎంటైర్ హైదరాబాద్ ఖచ్చితంగా తెలంగాణలో ఒక పార్ట్ అవుతుంది. ఎస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎక్సలెంట్గా చెప్పారు, హైలైట్స్ చెప్పారు, హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి మనకి హైదరాబాద్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మీ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో మిగతా కంపెనీకి మా కంపెనీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎవరైనా ప్లాట్ కొనాలంటే 4 రాళ్ళు పెట్టి ప్లాట్ ఇస్తారు. మేము కూడా 4 రాళ్ళు పెడతాం, కానీ ఆ 4 రాళ్ళతో పాటు ఇంకొక 40 ఎమ్యూనిటీస్ని యాడ్ చేస్తాం, ఒక 4 వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే మీ పెట్టుబడికి ఒక వాల్యూ యాడ్ చేస్తామో అది చాలా బ్యూటిఫుల్గా, అంటే మీ రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం పెట్టే పెట్టుబడికి ఎవరైనా సరే చూసుకోవాల్సింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాల్సింది లీగాలిటీ. తర్వాత మేము పెట్టిన పెట్టుబడికి డెవలప్మెంట్స్ ఏ విధంగా వీళ్ళు ప్రామిస్ చేసిన డెవలప్మెంట్స్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా. తర్వాత నేను లీగాలిటీ కోసం అడిగితే నా డాక్యుమెంట్స్ ఏమైనా లీగల్ చెక్ చేసుకోవడానికి ఇస్తున్నారా ఇవ్వట్లేదంటే బిఫోర్ దట్ ఓన్లీ ఒక ఏదైనా ఇన్వెస్టర్ నా దగ్గరకు వచ్చి సార్ నాకు డాక్యుమెంట్స్ ఇస్తే నేను చెక్ చేసుకుంటానంటే మేము ముందే ఇచ్చేస్తాం. సో ప్రాపర్గా మా దగ్గర ప్రీ లాంచెస్ అనేవి ఉండవు. అన్నీ కూడా ప్రాపర్గా లాంచ్ తీసుకొని హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, ఇంక్లూడింగ్ రెరా పర్మిషన్స్ తీసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా లోన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఎక్కడైతే ప్లాట్ అయితే కొన్నారో దానికి లైఫ్ టైం మెయింటెనెన్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మెయింటెనెన్స్ అని చెప్పి నోటుతో చెప్పడం కాదు, విత్ రిటర్న్ మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, క్లబ్ హౌసెస్ కావచ్చు, తర్వాత రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, వాటన్నిటికి కూడా మనం మెయింటెనెన్స్ చేస్తామని చెప్పి విత్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా మీకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయో చెప్పండి, రిటర్న్ ఇచ్చే కంపెనీస్. వాళ్ళు మాక్సిమం చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే 2 years అని చెప్తారు, 3 years అని చెప్తారు, 5 years అని చెప్తారు. బట్ మేమేం చేస్తున్నాం, లైఫ్ టైం మెయింటెనెన్స్ అని చెప్తూ వాళ్ళకి ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నాం. అంటే మీరు ఒక కంపెనీ యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే వాళ్ళు ప్రీవియస్లో చేసినటువంటి వెంచర్స్ చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. లైక్ మేము ఇబ్రహీంపట్నంలో 2016 17లో మేము వెంచర్ చేయడం జరిగింది. మీరు ఈరోజు 2025లో మీరు వెళ్ళి చూడండి, ఇప్పటికీ అదే మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా సరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, క్లబ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, సీసీటీవీ కెమెరా మానిటరింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇప్పటికి కూడా చాలా బాగా ఉంటుంది. అది ఓపెన్ ప్లాట్స్ కూడా మేము ఆ విధంగా చేయడం వల్లనే మా కంపెనీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క సేఫ్ హ్యాండ్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్తాను. అందుకే మా కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. కానీ నేనేమంటానంటే మా కంపెనీ ఇన్వెస్ట్ చేసే ముందు మీరు వేరే కంపెనీస్ కూడా చూడండి, తర్వాత ఒకసారి కంపారిజన్ చేసుకోండి. మాకంటే బెస్ట్ ప్రైస్ ఇస్తూ బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇస్తే ఖచ్చితంగా మీరు అప్పుడు డెసిషన్ తీసుకోండి నేను చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 15 lakhs ఉన్నాయండి, క్యాష్ ఉన్నాయి,
అసలు నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? సో మీ దగ్గర 15 lakhs క్యాష్ ఉంటే మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఓకే. మనకు వికారాబాద్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు చెప్తున్నానంటే వికారాబాద్ అనేది హెచ్ఎండిఏలో కలిసిపోయింది. తర్వాత రీజనల్ రింగ్ కూడా దగ్గరలో ఉంది. వికారాబాద్ పక్కనే మనకు బైపాస్ కూడా వస్తుంది. సో వికారాబాద్ బేసికలీ ఏమంటే ఇట్స్ ఊటీ ఆఫ్ తెలంగాణ అంటారు. ఓకే. సో అక్కడ బాగుంటుంది. లేదు నాకు వెస్ట్ సైడ్లో కాకుండా ఈస్ట్ సైడ్ ఏమైనా కావాలి లైక్ చౌటుప్పల్ మీరు తీసుకున్నారనుకోండి, అక్కడ మనకు 8,500 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే. అక్కడ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. లేదు నాకు ఇది అమౌంట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఓఆర్ఆర్ పక్కనే మంగళపల్లి దగ్గర కావచ్చు, కొంగరకాలం దగ్గర కావచ్చు, అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. లేదు అంటే ఇప్పుడు ఏదైతే ఎఫ్సిడిఏ పరిధి మనం చెప్పిన తర్వాత తుమ్మలూరులో ఒక కొత్త విల్లా ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కడ ఇంకెక్కువ రిటర్న్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో నేను చెప్పిన ఏ స్పేసెస్ అయినా సరే మీ అమౌంట్ తగ్గట్టుగా మీరు పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉన్నా కూడా మీకు లోన్ అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ బికమ్ రిచ్. ఖచ్చితంగా నేను మాట తీస్తాను. ఓకే. ఎస్పెషల్లీ ఉమెన్ తీసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర 15 లక్షలు ఉన్నాయంటే మీరు ఇక్కడ తీసుకోండి అన్నారు. కానీ మా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక ఫోన్ కొనడానికే చాలా ఆలోచిస్తాం. అంటే డబ్బులు పెట్టాలంటే భయం ఉంటుంది. సో మీరు అసలు కస్టమర్స్కి నమ్మకం ఎలా ఇస్తున్నారు? మా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కి ఫస్ట్ ఒక ప్లాన్ అంటూ ఉండాలి. అంటే నేను ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తాననేది ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మా దగ్గర ఒక బుక్లెట్ ఉంటుంది. సో వాళ్ళకి మేము ఫస్ట్ చూపిస్తాం. ఆ బుక్లెట్లో మీకు ఏమైతే చూపిస్తామో డెవలప్మెంట్స్ అంటే క్లబ్ హౌస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా ఆ మాట అంటే మేము 100 feet రోడ్ వేస్తా అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఎవరైనా వెంచర్లో 100 feet రోడ్ వేస్తారని చెప్పి మమ్మల్ని ఎక్కిరించినారు. కానీ మేము ఆ రోజు బుక్లో చూపించినప్పుడు ఎవరైతే నమ్మలేదు, కానీ ఈరోజు రియాలిటీగా చూస్తే వాళ్ళందరికీ ఆశ్చర్యపోతున్నారు. మేము ఒక 4.5 kilometer 100 feet రోడ్ ఇవ్వడం జరిగింది. 100 feet రోడ్, ఒక 200 feet రోడ్ మెయిన్ రోడ్ అంటే నేషనల్ హైవే కానుకొని ఒక 100 feet రోడ్డు లోపలికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 20,000 SFTతోని ఒక క్లబ్ హౌస్ మేము ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను నోటితో చెప్పినప్పుడు నమ్మడం కష్టం, కానీ ఆ క్లబ్ హౌస్ ఏ విధంగా కడతారో ఒక ప్లాన్ అనేది నా దగ్గర ఉండాలి. సో ఆ ప్లాన్ మేము చూపించి ఈ విధంగా మేము కడతామని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం లోపల అంటే యాజ్ పర్ రెరా గైడ్లైన్స్ ప్రకారం మేము కట్టేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మేము కట్టిందని అక్కడ చూపించిందని వాళ్ళకి మేము ఏదైతే చెప్పినామో ప్రజెంటేషన్ చేసిన దానికి చూపించిన దానికి సేమ్ యాసిస్కి ఇచ్చిన చూస్తున్నారు వాళ్ళు. సో ఆ నమ్మకాన్ని మేము వాళ్ళకు చూపించడం జరుగుతుంది. ఆ నమ్మకం ద్వారానే వాళ్ళు మా దగ్గర పెట్టుబడి పెడుతున్నారు. సో నేనేమంటానంటే ఎవరైనా సరే ఫస్ట్ మమ్మల్ని నమ్మాలంటే మాకు పాత వెంచర్స్ చూడండి, లేదా మేము చెప్పిన దాన్ని ఒకసారి సైట్ విజిట్ చేస్తే సైట్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పింది నిజమా కాదా, ఎందుకంటే కొన్ని కేవలం మాటల ద్వారానే మూటలు సంపాదించుకోవాలి చాలా మంది ఉన్నారు. సో అలా కాకుండా మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఎస్ దిస్ ఈస్ ద ట్రస్ట్ వర్తీ అని మీకు అనుకున్న తర్వాత ఒక మంచి డిస్కషన్స్ విత్ ఒక సీనియర్స్ ఎక్స్పర్ట్స్తో మీరు అయిన తర్వాత ఎవ్రీథింగ్ క్లారిఫికేషన్ అయిన తర్వాత దెన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. టిప్ ఫర్ ద డే అంటే ఏం చెప్తారు? ద లోయర్ క్లాస్ పీపుల్ ఆల్వేస్ స్పెండ్ ద మనీ, ఓకే, అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్వేస్ సేవ్ ద మనీ, అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ దే ఇన్వెస్ట్ ద మనీ, ద ఎలైట్ పీపుల్ రీఇన్వెస్టెడ్ దేర్ మనీ. సో నేనేం చెప్తానంటే మీ మనీని ఏ విధంగా వాడుకోవాలో మీకు తెలిస్తే యూ బికమ్ ఏ రిచ్ పీపుల్. వావ్, గ్రేట్ సార్, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ రమ్య గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, దట్ ఈస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. మనకి రిచ్ అవ్వాలన్నా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క స్టెప్ పైకి వెళ్ళి అంటే ఆ మిడిల్ క్లాస్ స్టెప్ దాటేసి రిచ్ క్లాస్లోకి వెళ్ళాలన్నా కానీ కీ పాయింట్ అనేది ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో విన్నాం. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అడ్రస్ జేబీ ఇన్ఫ్రా. ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.